టైగర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తే రెండు విషయాలు స్ట్రైక్ అవుతున్నాయి. ఒకటి ఎన్టీఆర్ లైనప్ ఏంటి, రెండు షాకింగ్ మేకోవర్. లాస్ట్ ఇయర్ వార్ 2 బాలీవుడ్ ఎంట్రీతో స్పై యాక్షన్ థ్రిల్లర్ లో కనిపించిన తారక్ తర్వాత ఆ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ కోసం పూర్తిగా మారిపోయాడా? మొన్నటిదాకా ట్రోల్స్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఆయన లుక్ చూసి ఫిదా అవుతున్నారా? హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన భారీ స్పై యాక్షన్ మూవీ వార్ 2 ఆగస్టు 14, 2025 రిలీజ్ అయింది. పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ లో పవర్ఫుల్ ఎంట్రీ అవుతుంది అనుకుంటే రిజల్ట్ రివర్స్ అయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కే కష్టపడాల్సి వచ్చింది. దాంతో ఎన్టీఆర్ తర్వాత సినిమా వైపు ఫోకస్ షిఫ్ట్ చేశారు ఆయన ఫ్యాన్స్. ఎన్టీఆర్ వార్ 2 తర్వాత దేవర 2 చేస్తాడని వార్తలొచ్చాయి. కథపై ఎన్టీఆర్ అసంతృప్తి కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారన్న న్యూస్ వైరల్ అయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లైన్ లో లేదు. ఇప్పటికే పట్టాలెక్కిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ కోసం ఎన్టీఆర్ పూర్తిగా మారిపోయాడు. దేవరలో కొంచెం బొద్దుగా కనిపించిన తారక్ ఇప్పుడు మరింత సన్నగా షార్ప్ గా కనిపిస్తున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తుండగా అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ జోర్డాన్ లో జరగనుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే మోస్ట్ ఇంటెన్స్ యాక్షన్ ప్రాజెక్ట్ గా సమ్మర్ సీజన్ లో జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ లుక్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. కళ తప్పింది అంటూ కొందరు కామెంట్స్ చేశారు. కానీ తాజాగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో తారక్ పవర్ఫుల్ బియర్డ్ లుక్ లో కనిపించగానే సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఇదే అసలు ప్రశాంత్ నీల్ హీరో లుక్ అంటూ కాల్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్. అయితే డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుందని టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అరవింద సమేత వీరరాఘవ 2018లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి క్రేజీ జోడీ నుంచి పౌరాణిక నేపథ్యంలో భారీ ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలున్నాయని నిర్మాత నాగవంశీ తెలిపాడు. ఈ సినిమా 2026 చివరి నాటికి లేదా ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్లొచ్చని టాలీవుడ్ లో బజ్ ఉంది. దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. అందుకే ప్రేక్షకులు అభిమానులు ఎన్టీఆర్ లైనప్ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరో రవితేజ. ఆయన పేరు చెప్తేనే థియేటర్లో జాతర వాతావరణం కనిపించేది. కానీ గత కొంతకాలంగా వరుస ఫ్లాపులు మాస్ మహారాజాను వెనక్కి నెట్టేశాయి. ఇప్పుడు భర్త మహాశైలకు విజ్ఞప్తితో బాక్స్ ఆఫీస్లో ఎలాంటి వేరియేషన్ చూపించలేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్లో అయినా కామన్ ఆడియన్స్ ని మెప్పిస్తాడా? సంక్రాంతి సీజన్లో భారీ పోటీ మధ్య విడుదలైన భర్త మహాశైలకు విజ్ఞప్తి ప్రేక్షకులను నవ్వించింది. రవితేజ వింటేజ్ కామెడీ టైమింగ్ మళ్ళీ స్క్రీన్ మీద కనిపించిందనే టాక్ వచ్చింది. కానీ కథా స్క్రీన్ ప్లే విషయంలో ఆడియన్స్ ను నిరాశపరిచింది. థియేటర్స్ లో రామ సత్యనారాయణ క్యారెక్టర్ చేసిన హంగామా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మరోవైపు ట్రేడ్ లో వినిపించే మాట ఏంటంటే రవితేజ గత కొన్నేళ్లుగా ఒకే తరహా కమర్షియల్ ఫార్ములాకి పరిమితమయ్యాడు. ఇద్దరు హీరోయిన్లు రొటీన్ యాక్షన్, సేమ్ కామెడీ ట్రాక్. టీజర్ నుంచి ట్రైలర్ వరకు అదే ప్యాటర్న్ రిపీట్ అవుతూ వస్తోంది. రవితేజ ప్రతి సినిమాలో ఒకే రకమైన బాడీ లాంగ్వేజ్, అదే లుక్ లో కనిపిస్తూ ఉండడం మానిస్ గా మారింది. దీంతో ఆడియన్స్ ఫ్రెష్నెస్ మిస్ అవుతున్నారు. సినిమాలోనూ అంతకు మించి ఏమీ ఉండట్లేదనే రివ్యూస్ పెరిగిపోయాయి. టైగర్ నాగేశ్వరరావు నుంచి మాస్ జాతర వరకు అన్ని భారీ డిజాస్టర్ సినిమాలే. అయితే భర్త మహాశైలకు విజ్ఞప్తిలో కొంత ట్రాన్స్ఫర్మేషన్ చూపించినా ఆశించిన సక్సెస్ మాత్రం రాలేదు. మాస్ మహారాజా స్పెషాలిటీ ఏంటంటే ఫ్లాప్లు వచ్చినా వెనక్కి తగ్గకుండా లైనప్ ఎప్పుడూ బిజీగా ఉండడం. ఇప్పుడైనా 77వ సినిమా RT-77 కి ఇరుముడి టైటిల్ ఫిక్స్ అయింది. శివ నిర్వాణ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోంది. జనవరి 26 రిపబ్లిక్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రవితేజ కొత్త షేడ్ లో కనిపించబోతున్నారు అని బజ్ నడుస్తోంది. రవితేజ ఇప్పుడు మాస్ మాత్రమే కాదు, డిఫరెంట్ కంటెంట్ వైపు కూడా అడుగులు వేస్తున్నాడు. RT-77 తర్వాత యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో మరొక ప్రాజెక్ట్ ట్రాక్ లో ఉంది. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో చేస్తున్న ఈ సినిమాలు మాస్ మహారాజాకు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వొచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలతో అయినా రవితేజ తిరిగి ఫుల్ ఫామ్ లోకి వస్తాడా లేదా అనేది చూడాలి. బాలీవుడ్ లో అలియా భట్, దీపికా పదుకొనె లాంటి హీరోయిన్స్ పెళ్లైనా పిల్లలు పుట్టినా కూడా తమ స్టార్డమ్ ను నిలబెట్టుకుంటున్నారు. కానీ కియారా అద్వానీ మాత్రం ఆ స్టార్డమ్ తెచ్చుకోవడంలో వెనకపడింది. 2025లో చేసిన గేమ్ చేంజర్ ఫ్లాప్ కావడం, ఆ తర్వాత హిందీలో వచ్చిన వార్ 2 కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆమె కెరియర్ డల్ గా మారింది. మరి తన ఫ్యూచర్ ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయి? కియారా అద్వానీకి స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చినా ఆమె కెరీర్ లో ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ ఫిక్స్ కాలేదనే టాక్ ఉంది. ఆలియా లాంటి ఆర్టిస్టిక్ సినిమాలు, దీపికా లాంటి పాన్ ఇండియా రీచ్ కియారా విషయంలో ఇంకా క్లియర్ గా కనిపించడం లేదు. 2025 మొదట్లో గేమ్ చేంజర్ ద్వారా తెలుగు మార్కెట్లో సెటిల్ అవుతుంది అనుకున్న సినిమా ఫ్లాప్ కావడంతో ఇక్కడి నుంచి కొత్త అవకాశాలు రాలేదు. ఒక పెద్ద ప్లాన్ మిస్ అయింది. ఇక బాలీవుడ్ లో ఆమెకు YRF స్పై యూనివర్స్ నుంచి వార్ 2 లాంటి భారీ అవకాశం వచ్చింది.
కానీ ఆ సినిమా కూడా ట్రేడ్ లో బ్రేక్ ఈవెన్ దగ్గరే ఆగిపోయిందన్న టాక్ కియారాకు ఆశించిన స్టార్డమ్ బూస్ట్ ఇవ్వలేదు. టాప్ హీరోస్ సినిమాల్లో నటించిన ఆ మూవీస్ ఈమెను స్టార్ డ్రైవింగ్ ఫోర్స్ గా నిలబెట్టలేకపోయాయి. దీంతో ఇండస్ట్రీలో ఆమె గ్రాఫ్ డౌన్ అవుతున్నట్టు అనిపిస్తోంది. అయినా సరే కియారా కెరీర్ ఇంకా ముగిసిపోయిందని చెప్పలేం. 2025లో అనౌన్స్ అయిన డాన్ 3 అలాగే టాక్సిక్ లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ఆమె భాగమవుతోంది. ఇక 2026లో రణవీర్ సింగ్ తో మరో ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉంది. ఇప్పుడు కియారాకు అవసరం ఒకటే, తన్ని సెంటర్ గా నిలబెట్టే సోలో బ్లాక్ బస్టర్. మరి ఈ కొత్త సినిమాలు ఆమెకు రీకమ్బ్యాక్ ఇస్తాయా లేక స్టార్డమ్ ఇంకా తగ్గుతుందా చూడాలి. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కి ఆఫర్స్ రావాలంటే బ్లాక్ బాస్టర్లు కావాలి అంటారు. కానీ రాశి ఖన్నా విషయంలో ఆ లాజిక్ కాస్త రివర్స్ లో పనిచేస్తోంది. ఈ అమ్మడు నటించిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా హిందీలో మాత్రం వరుసగా ఆఫర్స్ క్యూ కడుతూనే ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ లో అక్షయ్ కుమార్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. దీంతో పాటు ఫర్జీ 2, బ్రిడ్జ్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా రాశి పేరు వినిపిస్తోంది. రాశి ఖన్నా కెరియర్ చూస్తే బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ బొకలా ఉంటాయి, ఆఫర్లు ఇంకోలా ఉంటాయి. గతేడాది తెలుగులో తెలుసు కదా వచ్చింది. తమిళ్ నుంచి అగాతియా, బాలీవుడ్ లో 120 బహదూర్ సినిమాలు వచ్చాయి. రిజల్ట్ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. కానీ ఫ్లాప్ అయినా ఫిట్ అన్నట్టుగా ఇండస్ట్రీ మాత్రం ఆమెను మళ్లీ పెద్ద ప్రాజెక్ట్స్ లో పెట్టేస్తోంది. దీనినే బాక్స్ ఆఫీస్ లెక్కలు కాదు, గ్లామర్ డిప్లొమసీ అనుకోవాలేమో. ఇక ఇప్పుడు రాశికి నిజంగా లక్కీ ఛాన్స్ వచ్చింది. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ లో అక్షయ్ కుమార్ హీరోగా, విద్యాబాలన్తో పాటు రాశి ఖన్నా హీరోయిన్ గా ఎంపికయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. అనీష్ బజ్మీ దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్ హిందీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను నిర్మిస్తోంది. ఇది రాశికి డైరెక్ట్ బాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ రీఎంట్రీ లాంటిదే. ఫ్లాప్ నుంచి ఫుల్ కమర్షియల్ ట్రాక్ లోకి జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతం రాశి టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ మీదే చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అయితే ఇది ఆమెకు తెలుగులో మళ్లీ స్ట్రాంగ్ బూస్ట్ అవుతుందేమో చూడాలి. బాక్స్ ఆఫీస్ లో అప్డేట్స్ ఏమన్నాయో చూద్దాం. విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా VD 14. ఈ సినిమాకు సంబంధించి థీమ్ అనౌన్స్మెంట్ జనవరి 26న రిపబ్లిక్ డే స్పెషల్ గా రానుంది. దానికి సంబంధించిన స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. బాక్స్ ఆఫీస్ వద్ద బార్డర్ 2 ఫస్ట్ డే సెన్సేషన్ క్రియేట్ చేసింది. తొలి రోజు 32 కోట్లకు పైగా వసూలు రాబట్టి ధురంధర్ ని బీట్ చేసింది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అనురాగ్ సింగ్ తెరకెక్కించారు. 1971 ఇండో-పాక్ వార్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన బౌర్డర్ కి ఇది సీక్వెల్ గా రూపొందింది. నాగార్జున, మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కిన క్లాసిక్ లవ్ స్టోరీ గీతాంజలి ఇప్పుడు 4K రీస్టోరేషన్ తో మళ్లీ థియేటర్లోకి రాబోతోంది. 36 ఏళ్ల తర్వాత ఈ సినిమా ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారట. ఇళయరాజా సంగీతం, నాగార్జున నటనతో ఈ చిత్రం అప్పట్లో నేషనల్ అవార్డు సహా 5 నంది అవార్డులను గెలుచుకుంది. శివ రిలీజ్ విజన్ తర్వాత గీతాంజలి కూడా మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందనే అంచనాలున్నాయి. పాప్ ఐకాన్ మైకేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ మైఖేల్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 24న థియేటర్లో రిలీజ్ కానుంది. ఇందులో మైఖేల్ పాత్రను ఆయన మేనలుడు జఫర్ జాక్సన్ పోషిస్తుండగా ఆంటోయిన్ పుక్వా తెరకెక్కిస్తున్నాడు. భారీ పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా ఈ మూవీ అక్టోబర్ 2025 నుంచి వాయిదా పడి ఇప్పుడు 2026కు డేట్ ఫిక్స్ అయింది. 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రోజు ముందుగానే ఈ అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఈసారి మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించగా 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్ అవార్డులను, అలాగే 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రదానం చేయనుంది. సినీ రంగం నుంచి ప్రముఖ హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటుడు మురళీమోహన్ కు పద్మశ్రీ వరించగా మలయాళ స్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్ అవార్డు లభించింది. ఇక ఇటీవలే దివంగతులైన బాలీవుడ్ సీనియర్ స్టార్ ధర్మేంద్రకు పద్మ విభూషణ్తో కేంద్రం గౌరవించింది. వెస్టల్ ఆర్టిస్ట్ ఆర్ మాధవన్, ప్రముఖ గాయని ఆల్కా యాగ్నికి కూడా పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు.